నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ఈ సామెత మనందరం వినే ఉంటాం వైసీపీ నాయకులకు ఇది అచ్చు కుదిరినట్టు సరిపోతుంది చిన్నాన్ను చంపేసి ఆ నెపం వేరెవరి మీదనో నెట్టేసిన జగన్ పార్టీలో అందరి తీరు ఒకలాగే ఉంది అన్నీ ఆతాను ముక్కలే అన్నట్లు కంపెనీలు పెట్టిన వారిని బెదిరించి డబ్బులు గుంజుకునేవారు కొందరైతే పేకాట క్లబ్బులు పెట్టి అమాయకులు దోచేసేవారు మరికొందరు అధికారం నుంచి దించేసిన జనం ఇంటికి పంపిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదనేందుకు తాజా సంఘటనలే నిదర్శనం కర్నూలు జిల్లా ఆలూరులో పవన్ విద్యుత్ కంపెనీ పైన ప్రతాపం చూపాడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వీరుపాక్ష సోదరుడు వెంకటేశం ఇక కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బంధువు చినబాబు ఇంట్లో పేకాట ఆడిస్తూ దొరికిపోయాడు సీఎం సీట్లో జగన్ లేకపోవడంతో జనం బాధపడిపోతున్నారని పథకాలు అందటం లేదని జగన్ ఫీల్ అయిన రోజునే ఈ రెండు సంఘటనలు జరగటం విశేషం నిజమే జగన్ సీఎం సీట్లో లేకపోవడం వల్ల తన జనం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు సీఎంగా జగన్ ఉంటే ఇలాంటి ఘోరాలు అసలు వెలుగు చూసావా అని ప్రశ్నిస్తున్నారు అనంతపురంలో కియా కంపెనీని బెదిరించినట్లే కర్నూలులో గ్రీన్కో కంపెనీని చెరబట్టాలని చూశాయి వైసీపీ రాక్షస మోక ఇది ఎవరో అన్న మాట కాదు స్థానిక ప్రజలే వైసీపీ రౌడీల ఆగడాలు భరించలేక తమకు ఉపాధి కల్పించే కంపెనీలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అధికారంలో ఉండగా విశాఖ నుంచి లూలును తరిమేసినట్లు ప్రతిపక్షంలో బేతవాహ వాతావరణం సృష్టిస్తే పరిశ్రమలు పారిపోతాయని ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని కలలకంటున్నారేమో అక్కడ సీఎం సీట్లో ఉన్నది చేతులు పిసుకునే జగన్ కాదు తోలు వల్చే చంద్రబాబు పిచ్చి కలలు కనడం మానేసి రౌడీజాన్ని మడతపెట్టి ఇంట్లో కూర్చోలేదనుకో మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనే నిజాన్ని గమనించాలి ఆలూరు నియోజకవర్గం అంటే కరువులు వలసలకు చిరునామా 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన ఆలూరు నుంచి 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు నిత్యం కరువు దరువేస్తున్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి చూపాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం సోలార్ విండ్ ఎనర్జీ కంపెనీలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఇక తాజాగా చిన్నప్పగిరి హల్హరివా మండలంలో విండ్ పవర్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించాల్సిన ఎమ్మెల్యే అనుచరులే దాళ్లు చేయడం ఎంతవరకు సమర్థనీయమో వైసీపీ అగ్రనాయకులు ఆలోచించుకోవాలి ఒక్క పరిశ్రమ కూడా తేవడం చేతగాని నాయకులు ఉన్న పరిశ్రమను తరిమేస్తారా అని జనం వేస్తున్న ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి ఇక కాకినాడలో మధ్యతరగతి జనాలను గొల్ల చేసేలా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి